హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఒక సింపుల్ డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. అండ్ ఫస్ట్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటది నేనెక్కడున్నాను అనేసి. సో, ఈరోజు ఒక పర్సనల్ వర్క్ ఉంటే ఆ పని మీద విజయవాడ అయితే వచ్చామండి. నేను, మా వారు పిల్లల్ని తీసుకురాలేదనమాట. ఇంకా అక్క వాళ్ళు పిల్లలు ఉన్నారు కదా! సో, ఇంకా ఉంటారులే అని చెప్పేసేసి ఇంకా వాళ్ళనైతే తీసుకురాలేదు. ఓన్లీ నేను, మా వారు మాత్రమే వచ్చాము ఒక పర్సనల్ వర్క్ ఉంటే. సో, ఇంకట్లాగా విజయవాడ నుంచి మా వర్క్ కూడా అయిపోయింది. ఇంకిక్కడ మేము రిటర్న్ కూడా అవుతూ ఉన్నామనమాట. ఏ పని మీద వచ్చాము, ఏంటి అనేది ఒక చిన్న అప్డేట్ అనమాట. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్‌లో మీతో అయితే డెఫినెట్‌లీ షేర్ చేసుకుంటాను. సో, దానికైతే నాకు మీ అందరి సపోర్ట్ చాలా అంటే చాలా అవసరము. సో, ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్‌లోనే మీతో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే విజయవాడ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ అండ్ ఇంకా కృష్ణా బ్యారేజ్ అనమాట. సో, మాకు విజయవాడకి పెద్ద అంటే డిస్టెన్స్ అయితే ఏమీ ఉండదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌లో అట్లయితే వెళ్ళిపోతాము. మంగళగిరి అది కూడా కొంచెం మాది లోపల విలేజ్ కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయితే పడతదనమాట. సో, ఇంక వర్షం పడుతూ ఉంది. ఆ టైంలో కూడా కొంచెం లైట్‌గా తుప్పరి అంటే మనకి 1 వీక్ నుంచి కూడా కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండీ! సో, దానివల్ల వాటర్ అయితే బాగా వచ్చేసాయి. ఇక్కడైతే గేట్స్ ఎత్తారనమాట. ఇక కాసేపు ఆగుదాము, మనం కూడా చూద్దాము అని చెప్పేసేసి ఇంక మేమైతే ఇక్కడ ఆగామనమాట. ఆగి ఇంక మేము కూడా చూస్తా ఉన్నాము ఇక్కడ. అడిగాను మా వారిని, ఆపు మనం కూడా చూద్దాము అనేసి. ఎప్పుడు ఇట్లా ఆగి చూడలేదు నేను. ఎన్ని సార్లు విజయవాడ వచ్చినా సరే బట్ ఎప్పుడు కూడా బ్యారేజ్ దగ్గర ఆగి ఇట్లా చూడలేదనమాట. ఇప్పుడు వర్షం పడింది కదా! బాగా వాటర్ ఉన్నాయి. ఇంకొకసారి ఆగుదాం మనం కూడా అంటే ఇంక మా వారైతే అట్లా అంటే బ్యారేజ్ కదండీ! చాలామంది ఫోటోస్ దిగడము, అట్లా వీడియోస్ తీసుకోవడము అట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళెవరు ఆడ ఏం చేస్తున్నారు? స్విమ్మింగ్ చేస్తున్నారా? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయిగా అందుకని అవునా? సో, ఇంకట్లా మేము గూడా కాసేపు కృష్ణా బ్యారేజ్ దగ్గర ఆగి కొంచెం సేపు అట్లా ఉన్నామనమాట. ఎక్కువ సేపు గూడా లేము. ఎందుకంటే అప్పటికే కొంచెం లైట్ తుప్పరైతే పడుతూ ఉంది. మళ్ళీ ఇంక వర్షం పెద్దదయితదేమో అనేసి భయమేసి ఇంక మేము వెంటనే వచ్చేసామనమాట. అక్కడికి మేము స్టార్ట్ అయినప్పటి నుంచి గూడా పడుతూనే ఉందండి తుప్పర. బట్ ఇంకా వర్షంలోనే కొంచెం లైట్‌గా అనమాట. అంత బాగేమి కాదు. ఇంకా వర్షంలోనే మేము తిరిగామనమాట. ఇంకా కొంచెం లేట్ గూడా అయింది. ఎందుకంటే మేము అడ్రస్ మిస్ అయ్యామనమాట. మాకు కావాల్సిన అడ్రస్‌కి గాకుండా బై మిస్టేక్ వేరే అడ్రస్‌కి అయితే వెళ్ళాము. సో, తర్వాత అంటే మ్యాప్ పెట్టుకున్నాము. బట్ అది నేను అదే అడ్రస్ ప్రెస్ చేశాను అనుకున్నాను కానీ బై మిస్టేక్ వేరేదేదో ప్రెస్ అయ్యి ఆ అడ్రస్‌కి వెళ్ళామనమాట. సో, ఇంకా మళ్ళీ మాకు కావాల్సిన అంటే మా పర్సనల్ వర్క్ అని చెప్పాను కదా! సో, అక్కడికి వచ్చి మేము వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఆ వర్షంలోనే ఇంకా వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో, అది ఇంకట్లా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఒక సింపుల్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇది లంచ్ బాక్స్‌కి కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతది. ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేనప్పుడు జస్ట్ ఒక 2-5 మినిట్స్‌లో అయితే చేసుకోవచ్చు. జస్ట్ 2 నిమిషాలు చాలండి మనకి బాయిల్డ్ కార్న్ గనుక ఉన్నట్లయితే. సో, ఫస్ట్ అయితే అక్కడ స్వీట్ కార్న్‌ని ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత ఆనియన్, గార్లిక్ అయితే కట్ చేసుకున్నాను. సో, ఇంకా నెక్స్ట్ కడాయిలో ఏంటంటే కొంచెం బటరు, కొంచెం ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం అయితే యాడ్ చేసుకున్నాను. అందులోనే కట్ చేసుకున్న గార్లిక్ కూడా యాడ్ చేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. గార్లిక్ బటర్‌లో ఫ్రై అయితే టేస్ట్ గానీ, స్మెల్ గానీ చాలా అంటే చాలా బావుంటదండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో, అట్లా గార్లిక్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇట్లా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి వీటిల్ని కూడా జస్ట్ కొంచెం అట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలనమాట. చాలా బావుంటదండి. రెసిపీ అయితే చాలా సింపుల్ గూడా. సో, వెజిటబుల్స్ ఏం లేనప్పుడు మనకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతది. అండ్ పిల్లల లంచ్ బాక్స్‌లోకి మెయిన్‌గా మా వాసవి కోసం అయితే నేను
అంటే ఈ స్వీట్ కార్న్ ఉన్నాయనుకోండి లంచ్ బాక్స్‌కి ఇదే చేస్తున్నాననమాట. సో, వాడికి ఇంకా తక్కువ క్వాంటిటీ గదా! ఇంకా టేస్ట్ అప్పుడు చాలా బావుంటది. ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నాను. ఇంకిక్కడేంటంటే ఆనియన్ గూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ ఉడకబెట్టుకున్నాం గదా! ఆ కార్న్ గూడా ఒకసారి వేసేసి ఆయిల్‌లోనే అట్లా జస్ట్ ఒక 2 మినిట్స్ ఆ వాటర్ చెమ్మ పోయేంత వరకు జస్ట్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. రైస్‌ని మనం ఉడికించుకుంటాం గదా! ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని చల్లారబెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే రైస్ చల్లారబెట్టుకునేటప్పుడు మనకి పొడి పొడిలాడుతూ బాగా వస్తదండి. ఇంకా చల్లారిన రైస్ గూడా వేసేసి ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టేసి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పెప్పర్ వేసి బాగా టాస్ చేసుకోవడమేనండి. అంతే. పెద్ద ఇంగ్రీడియెంట్స్ గూడా ఏమీ అవసరం ఉండదనమాట. మనకొక స్వీట్ కార్న్ ఉంటే చాలు. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి కదా! సో, అది చాలా బావుంటది రెసిపీ కూడా. మొన్న వాస్విక్‌కి 2 సార్లు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తే అప్పుడు అమ్మాయి వాళ్ళు అడిగారు. అంటే కొంచెం ఉంది వాళ్ళకి కూడా. బట్ బావుంది, బావుంది అని చెప్పేసేసి అడుగుతున్నారనేసి ఇంక ఇవాళ అయితే చేశాననమాట. ఇంక యాక్చువల్‌గా ఈరోజు వంకాయ కర్రీ అయితే చేశాము. బట్ అది ఇంక అత్తయ్య, మామయ్య తప్ప మా ఇంట్లో ఎవరు తినరు. ఇంక మా షన్నుగాడు ఒకడు తింటాడు. ఇంకెవరు తినరనమాట. ఇంక అందుకని మా కోసం అనేసి ఇట్లాగా స్వీట్ కార్న్ రైస్ అయితే చేశాను. చాలా బావుంటదండి. ఒకసారి సింపుల్‌గా అయిపోతది కాబట్టి ట్రై చేయండి. ఇంక ఇక్కడైతే అమ్మాయి వాళ్ళకి కూడా పెట్టేశాననమాట. ఇంక ఎట్లా ఉంది, ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాను. ఇట్స్ గుడ్ అనేసి చెప్తా ఉన్నారు. సో, అది. చిన్న జీన్స్ ప్యాంట్ మీద షార్ట్ వేసుకుంటాను. వేసుకుంటాడు షన్ను. తినండి. సో, అదండి. ఇంకా ఇదిగోండి పైన మాది కొత్త ఇల్లనమాట. చూడండి అంతా గూడా క్లాత్స్ మయమైతే అయిపోయింది. అంటే ఈ వర్షానికి అస్సలంటే అస్సలు ఆరట్లేదండి క్లాత్స్. స్మెల్లొచ్చేస్తున్నాయనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంక మామయ్యని పైన ఒక తాడు అంటే ఇట్లాగా ఒకటి తాడు కట్టమంటే ఇంక కట్టారు. పైనెట్టు మేము అంతగా వాడట్లేదు గదా! సో, ఇవి వేసుకోవడానికన్నా ఉంటదిలే అని చెప్పేసేసి ఇట్లాగైతే కట్టమంటే కట్టారు. ఇది కట్టామో లేదో ఇంక వర్షాలైతే ఆగిపోయినియనమాట. నిజంగా బాగా ఇబ్బందయిపోతుందండి. వర్షాలేమో గానీ అస్సలు బట్టలు ఆరకపోతే నిజంగా భలే చిరాకొచ్చేస్తది. అందులోనూ ఇప్పుడు కొంచెం శ్రావణ మాసం అని అట్లాగా క్లీనింగ్ అని ఇంకా వాషింగ్ అట్లా ఉంటది గదా! సో, అది గూడా చేసుకుంటూ ఉంటాము. బట్ మాకేంటంటే ప్రస్తుతానికి సూదకమండి. సో, ఈ శ్రావణ ఫ్రైడే అంటే శ్రావణ శుక్రవారం గూడా పూజ అట్లా ఏమీ చేయలేదనమాట. అంటే అంటూ ఉంటారు గదా! సో, అదనమాట. ఇంక దానికోసము క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాము. ఇంక అందులోనూ కలర్స్ అవన్నీ మొన్నే కదండీ వేయించింది. ఇంకా బండలు ఇవన్నీ గూడా మార్పించి కలర్స్ అన్నీ గూడా మొన్నే గదా వేయించింది. సో, పెద్దగా క్లీనింగ్ అయితే ఏమీ లేదనమాట మాకు. జస్ట్ ఆ బూజంతా గూడా దులిపేసేసి కొంచెం సామాన్లు, ఇత్తడి సామాన్లు అవి ఉంటాయి గదా! రాగి సామాన్లు అవి వాష్ చేసుకున్నాము. ఇంక ఈ దుప్పట్లు ఇవి వాష్ చేసుకుంటున్నాం అనమాట. సో, మొన్న అనంగా వేశారు అత్తయ్య దుప్పట్లన్నీ కూడా వాష్ చేశారనమాట. అవి ఇప్పటికి కొంచెం ఆరాయి. 2-3 డేస్ పట్టిందనమాట ఆరడానికి. అట్లా ఏమో స్మెల్ వచ్చేస్తున్నాయి. సో, ఇంక ఈరోజు కొంచెం ఎండొచ్చిందిలే అని చెప్పేసేసి ఇంక నేను ఇవాళ కొన్ని వాష్ చేశాననమాట. ఇంకా కొన్నేమో కిందేసాను, కొన్నేమో ఇక్కడే ఫ్యాన్ ఏసాను కదా ఎటు అని చెప్పేసేసి ఇంక కింద ఫ్లోర్ మీద అట్లా అయితే వేసేసాను. ఇంక ఈ బట్టలు ఆరినట్లు అన్నీ కూడా ఇంక అట్లా ఫోల్డ్ చేసేస్తున్నాననమాట. ఫ్యాన్ వేయడం వల్ల కొంచెం ఆరాయండి. బయటేద్దామన్నా కొంచెం సేపటికి మళ్ళీ తుప్పర పడుతుందనమాట. ఆగిపోతుందిలే అనేసి కొంచెం ఎండొచ్చిందిలే అనేసి బయటేస్తుంటే మళ్ళీ వెంటనే కాసేపటికి తుప్పర పడుతుందనమాట. ఇంక లోపల బయట ఎందుకులే ఇక్కడైతే ఫ్యాన్స్ వేసేస్తే సాయంత్రానికి అవే ఆరుతాయిలే అని చెప్పేసేసి ఇంక ఇక్కడ తాడు కట్టించి ఇంక అట్లా ఫ్యాన్లు అయితే వేసాము. సో, అది ఇంక అట్లా ఆరిపోయిన బట్టలన్నీ గూడా ఇంక మడతేసేసి ఇంక కిందకైతే తీసుకెళ్ళిపోతున్నా అనమాట. ఈరోజే కొంచెం వర్షం అయితే తగ్గిందండి. 1 వీక్ నుంచి మేము ఊరెళ్ళినప్పటి నుంచి అంటే అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పటి నుంచి కంటిన్యూస్‌గా పడుతూనే ఉందనమాట. ఈరోజే కొంచెం అట్లా ఎండైతే వచ్చింది. సో, అదండి. ఇంకా అవన్నీ గూడా బట్టలు ఫోల్డ్ చేసుకొని ఇంక కిందకైతే తీసుకొచ్చేసాను. ఇంక ఇదొచ్చేసి ముందు రోజనమాట. ముందు రోజు ఏంటంటే ఇత్తడి సామాన్లు అవి ఉంటాయి కదా! అవైతే వాష్ చేసుకున్నాము. చెప్పాను గదా! అన్నీ మొన్ననే పెయింట్ అంతా వేసినప్పుడు క్లీన్ చేసుకున్నామండి. పెద్దగా కూడా అవ్వలేదు. జస్ట్ 1 మంత్, 1 ½ మంత్ అవుతుంది అంతే. సో, ఇంతలోపే ఏం మళ్ళీ అంటే క్లీన్ చేయాలంటే క్లీన్ చేయలేం గదా! సో, ఇంక అందుకనేసి ఇత్తడి, రాగి సామాన్లు వరకు మాత్రమే తీసి ఇంక ఇవైతే వాష్ చేసుకుంటున్నామనమాట. పెద్దగా ఇంటికి డస్ట్ అంటే బూజు అట్లాంటిది కూడా ఏమీ లేదనమాట. అంతా కూడా నీట్‌గానే ఉంది. బట్ ఇంక ఇవేంటంటే వాష్ చేసుకోవాలి గదా మరి. సో, ఇంక అందుకని చెప్పేసేసి ఇవి కొంచెం అట్లా తీసి ఇవి కూడా బానే
ఉన్నాయి, కాకపోతే ఇంకా ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇంక అందుకని వాష్ చేస్తున్నాం అనమాట. నార్మల్గా అయితే రాగి ఇత్తడి సామాన్లకి పితాంబరి ఉంటుంది కదండి, అదైతే యూజ్ చేస్తాము. బట్ ఇంకా అత్తయ్య మొన్నే కదా మనం కడిగింది, ఇంకెందుకులే అని చెప్పేసి అన్నారు. ఇంక అందుకని జస్ట్ కొంచెం చింతపండు వేసేసి ఇంక అట్లా వాష్ చేసాం అనమాట. అంతే, ఇంక అన్నీ కూడా వాష్ చేసి నీట్గా తుడిచి బయట పెడితే పిల్లలు చూడండి ఇంట్లోకి తీసుకొచ్చి వీటితో ఆడుకుంటున్నారనమాట. మా చిన్నోడు ఒక టవల్ వేసి టవల్ పైన అన్నీ పెట్టి ఒకదానిపైన ఒకటి పెట్టేసి వాటితో ఆడుకుంటూ ఉన్నాడు. అంటే మా వారు వస్తారులే, వచ్చిన తర్వాత పైన పెడతారులే అని చెప్పేసేసి ఇంక అట్లనే ఉంచేసాము. వీళ్ళేమో ఇంక అన్నీ కూడా తీసుకొచ్చి ఇట్లా అంటే ఇంక ఎట్లేదన్నా బయట ఉన్నాయి అన్నీ కూడా లోపల తీసుకొచ్చి పెట్టారులేండి. ఒక పని తగ్గించారు మాకు నిజం చెప్పాలంటే. ఇంకా మళ్ళీ పగలగొట్టేస్తున్నారు, సొట్టలు పడిపోతాయి కదా ఊరికనే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా వారు వచ్చేలా లేరు, తను పని నుండి బయటకు వెళ్ళారనమాట. ఇంకా తను వచ్చేలా లేరులే అని చెప్పేసేసి ఇంకా ఒక స్టూల్ వేసేసుకొని నేనే పెట్టేస్తా ఉన్నాను. దీని మీద మూత ఇచ్చేసానా సో అదే ఇంక ఇక్కడ నైట్కి ఏంటంటే అక్క లగేజ్ అంతా కూడా ప్యాక్ చేస్తూ ఉంది. ఇంక అక్క వాళ్ళు వెళ్ళిపోయే టైం అయితే దగ్గరకు వచ్చేసింది. ఎన్నో రోజులు లేదండి, జస్ట్ 2 రోజులు ఉందన్నమాట. ట్యూస్డే రోజున ఇంకా వెళ్ళిపోతున్నారు. సో ఇంక దానికోసం లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకోవాలి కదా. సో అట్లా ఇంకా లగేజ్ అంతా కూడా సర్దుతూ ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది లగేజ్ అంతా ప్యాక్ చేయడము. ఇంకా కొంచెం ఉందన్నమాట లాస్ట్లో. అంటే వెయిట్ అంతా కూడా చెక్ చేసుకోవాలి కదా లాస్ట్ మినిట్లో అప్పటికప్పుడు. అంటే ఇప్పుడు మనం ఏదో ఊరు వెళ్తే ఒక గంట ముందు ప్యాక్ చేసుకుంటాం కదా, అట్లయితే కుదరదు. సో దీనికి పర్టికులర్ వెయిట్ ఉంటుందంట, పర్ హెడ్ 35 kgs ఏమో ఉంటుందంట. సో అదంతా కూడా చూసుకొని ఇంకా ప్యాక్ చేసుకోవాలి కాబట్టి ఆల్మోస్ట్ 4-5 days నుంచి కూడా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటూ ఉందన్నమాట. ఏంటోనండి అసలు అప్పుడే వెళ్ళిపోతున్నట్లు, అంటే అప్పుడే 2 months అయిపోయిందా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. 2 months అవుతుందన్నమాట కరెక్ట్గా. ఈ 29th అక్క వాళ్ళు వచ్చి 2 months అయితే అవుతుంది. ఏంటో రోజులు అప్పుడే గడిచిపోయినట్లు అనిపిస్తూ ఉంది. సో ఇక మళ్ళీ ఎప్పటికి వస్తారో చెప్పలేము అనమాట. ఏంటో అసలు చాలా ఫాస్ట్గా అయిపోయాయి డేస్ అయితే. వద్దు అనుకున్నప్పుడేమో త్వరగా అయిపోతాయి, త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడేమో లేటుగా గడుస్తుంది అనమాట. సో అది ఇంకట్లా ఇవి వచ్చేసి మొన్న మేము వాసవి కాంప్లెక్స్కి వెళ్ళాం కదండి విజయవాడ, అక్కడ తీసుకున్న లెహంగాస్ అనమాట. అంటే లంగా జాకెట్లు అవి తీసుకుంటానికి వచ్చామండి అని చెప్పాను కదా, అవి స్టిచ్చింగ్కి ఇచ్చాము, ఈరోజే వచ్చాయి అనమాట. ఇంకా అవి కూడా వెయిట్ చెక్ చేసుకుంటూ అట్లాగైతే ప్యాక్ చేస్తూ ఉంది. వీటికి ఏంటంటే బ్లౌజులు సపరేట్గా మళ్ళీ తీసుకుందండి. అంటే మా ఫ్రెండే అని చెప్పాను కదా స్టిచ్చింగ్కి ఇచ్చింది. సో ఇంకా తనే పాపం మేము ఆ రోజు తను కనపడితే అక్కడే ఇచ్చేసాము అంతే. ఇంకా తర్వాత తనే మొత్తం కూడా తిరిగి ఈ బ్లౌజులు అవి బాగాలేదంట, మళ్ళీ సపరేట్గా బ్లౌజ్ పీసెస్ తీసుకొని తనే మొత్తం కూడా స్టిచ్ చేసింది అనమాట. అంటే మరి ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నాం కదా, బ్లౌజ్ ఏంటంటే జెరీ బోర్డర్ లాగా వస్తుంది కదా, ఇప్పుడు అవి స్టిచ్ చేసేటప్పుడు పీచుల్లాగా లెగుస్తాయని చెప్పేసి చెప్పింది. ఇంక అందుకని లంగాలేమో బాగున్నాయి, మళ్ళీ బ్లౌజ్ బాగోకపోతే బాగుండదు కదా అనేసి మళ్ళీ సపరేట్గా తీసుకుంటే ఇంక అట్లాగా కుట్టించామన్నమాట. బెల్టుల్లో పడి ఉంటాయి. మా అక్క తిప్పలు పడుతుంది ఫ్రెండ్స్. దానికి కూడా అంతే, మధ్యలోనే వేస్తారు ఫిల్ట్. కింద ఏదన్నా వర్క్ వచ్చినా మధ్యలో వేస్తారు ఫిల్ట్, అది కిందది పోయిద్దని. బాగా
సో అదండి. ఇంక అట్లాగా ఈ 4-5 డేస్ నుంచి కొంచెం లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకోవడము, ఇంక అట్లాగైతే సరిపోతూ ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి అంతా ప్యాక్ చేసి అట్లా వెయిట్ అయితే చెక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇంక మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.